హాయ్ గైస్ అందరికి మీకు తమిళ చూడగానే అర్థమైపోయి ఉండిద్ది. ఈ రోజు అయితే మా సిస్టర్ ది ఎంగేజ్మెంట్. మరి మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు తప్పకుండా చూస్తారని అనుకుంటున్నా. ఇంకా ఇంట్లో వాళ్ళందరం ఎర్లీ మార్నింగ్ లేసాం 3కి. ఇంకా మేము లేసే లోపే మాకన్నా ముందు మటన్ వాళ్ళు అయితే వచ్చేసారు ఇంటికి. ఇంకా మటన్ వాళ్ళు వచ్చేసి అన్న అయితే రెడీ అయితే చేసుకుంటున్నారు కటింగ్ చేయడానికి. ఇంకా ఫైనల్ గా పోతుల్ని కట్ చేసాక దానికి ఉన్న స్కిన్ అయితే తీస్తున్నారు. మేము ఇప్పుడు ఎంగేజ్మెంట్ కి అయితే మొత్తం అయితే 4 పోతులు అయితే వస్తున్నాము. మేము 4 పోతులు చెప్పినాం కాబట్టి ఒక అంకుల్ కాకుండా 2 అంకులు అయితే వచ్చారు. ఇద్దరు మాత్రం చాలా స్పీడ్ పని చేస్తున్నారు. ఇంకా అంకుల్ వాళ్ళు వచ్చేసి స్కిన్ కట్ చేస్తుంటే నేను మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే కూర్చొని చూస్తున్నాము ఎలా చేస్తున్నారా అని. ఇంకా అది చూస్తున్నప్పుడు మా అమ్మమ్మ అయితే ఫోన్ చేసింది తీసుకెళ్దురా అని. ఇంకా నేనైతే బండి వేసుకుని మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి అయితే వెళ్తున్నా. మా ఇంటి దగ్గర నుండి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే 5 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. ఇంకా నేను మా అమ్మమ్మని ఎక్కించుకుని ఇంటికి వచ్చేసరికి 2 పోతులు అయితే కట్ చేసేసారు కంప్లీట్ గా. ఇంకో 2 అయితే బ్యాలెన్స్ అయితే ఉన్నాయి. వచ్చిన 2 అంకుల్లో ఒక అంకుల్ అయితే బోట్ అయితే క్లీన్ చేస్తున్నాడు. ఇంకొక అంకుల్ వచ్చేసి గొర్రెపోతు 2 కాళ్ళని అయితే ఒక తాడుతో పైకి అయితే కట్టుకున్నాడు. ఇంకా గొర్రెపోతుని పైన కట్టుకున్నాక అన్ని పార్ట్స్ అయితే సపరేట్ అయితే చేస్తున్నాడు. ఇంకా అలా సపరేట్ చేసుకున్న పార్ట్స్ అయితే ఒక పెద్ద గిన్నెలో తీసుకున్నాడు. ఇంకా బయట కాకుండా లోపల ఉన్న లివర్ ఆ పార్ట్స్ ఉంటాయి కదా అదైతే వేరే దాంట్లో తీసాడు. ఇంకా మటన్ కట్ చేస్తున్నప్పుడు నేనైతే ఫంక్షన్ కావాల్సిన కూరగాయలు అన్నీ తెచ్చిన పోయి. ఇంకా ఈ కూరగాయలతో పాటు గోంగూర కట్టలు కూడా తెచ్చిన బోటీలోకి. ఇంకా తెచ్చిన గోంగూరని అయితే మా పిన్ని మా అత్త కూతురు అలాగే మా నాయనమ్మ అందరూ కలిసి సపరేట్ అయితే చేస్తున్నారు గోంగూరని. ఇంకా నేను వచ్చేసి మా చికెన్ షాప్ దగ్గర అయితే వచ్చిన గ్యాస్ సిలిండర్ తీసుకెళ్దామని. ఇప్పుడు ఈ గ్యాస్ సిలిండర్ ఎందుకంటే ఇప్పుడు మనం పోతులను కట్ చేసినాం కదా వాటి యొక్క తలకాయలు అలాగే కాళ్ళు ఉంటాయి కదా ఇది హెయిర్ పోయేలా కాల్చడానికి. ఇంకా గ్యాస్ సిలిండర్ తెచ్చేసి ఆ మటన్ కట్ చేసే వాళ్ళకైతే ఇచ్చేసిన. ఇంకా బయటకు వచ్చి చూస్తే మా తాతయ్య మా మామయ్య మా అన్నయ్య మా బాబాయ్ అందరూ అయితే క్లీన్ చేస్తున్నారు గిన్నెలన్నీ. ఆరెంజ్ షర్ట్ లో ఉన్నదేమో మా అన్నయ్య అలాగే వైట్ షర్ట్ లో ఉన్నదేమో మా పెద్ద మామయ్య. ఇంకా ఈ పింక్ టీ షర్ట్ వేసుకుని చేతిలో చీపిరి పట్టుకున్నాడు కదా ఈయన మా బాబాయ్. ఈయనైతే కానిస్టేబుల్. ఇంకా గిన్నెలన్నీ కడిగేసి కావాల్సిన గిన్నెలు అయితే వాటర్ అయితే పట్టుకున్నాం వేరే వాటి క్లీన్ చేయడానికి. ఇంకా అక్కడ నుండి లోపలికి వచ్చి చూస్తే 2 పోతులను అయితే ఎల్లడే తీసాడు అటొకటి ఇటొకటి. అవతల సైడ్ పెట్టుకున్న గొర్రెపోతున్న అయితే దాంట్లో ఉన్న బోటి అయితే మొత్తం తీసిస్తున్నాడు లోపల నుంచి. ఇంకా పక్కన ఉన్న అంకుల్ ఏమో దాని అయితే నీట్ గా కరుగుతున్నాడు. ఇంకా అక్కడ నుండి షాప్ కి వెళ్ళి పాల ప్యాకెట్ అయితే ఇచ్చిన. ఈ పాలు ఎందుకంటే మనం డబల్ కా మీఠా స్వీట్ చేస్తున్నాం కదా దాంట్లోకి. ఇంకా వంట వచ్చేసి ఇంట్లో లోపల చేద్దామంటే చుట్టాలు ఉంటారు కదా వాళ్ళకి ప్రాబ్లం అవుతుందని బయట రోడ్డు మీద చేస్తున్నాం. ఇంకా మా పెద్ద మామయ్య అలాగే వంట మాస్టర్ ఇద్దరు కలిసి స్టాండ్ లో పెట్టి దాని కింద అయితే పోయి అయితే అంటించారు. ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తున్న 2 స్టాండ్లు ఏమో కట్టెల పొయ్యిలు ఇంకా అటు సైడ్ ఉన్నాయేమో గ్యాస్ పొయ్యి. ఇంక ఇందాకెప్పుడో స్టార్ట్ చేశారు గోంగూర తీయడం మొత్తం వాళ్ళు. ఇప్పటి వరకు అయితే కంప్లీట్ అయితే అవ్వలేదు. ఇంకా గోంగూరతో పాటు ఇప్పుడు గానసన పచ్చిమిర్చి సొరకాయ టమాటా క్యారెట్ మునక్కాయలు ఇవి కూడా కట్ చేయాలి ఇప్పుడు. ఇంక ఇదంతా ఒకరి వల్ల కాదని ఒక ముగ్గురు అయితే గోంగూర అయితే తీస్తున్నారు. ఇంకా మా చిన్నత్తమ్మను మా పెద్ద మామ కూతురు అయితే ఉల్లిగడ్డ అయితే కట్ చేస్తున్నారు. ఇంకా అలాగే మా పెద్దత్త మా పిన్ని అలాగే మా నాయనమ్మ అయితే ముగ్గురు కలిసి అయితే గోంగూర అయితే తీస్తున్నారు. ఇంకా అక్కడ నుండి మటన్ దగ్గరికి వెళ్ళిన మా తాత అయితే పీస్ చూస్తున్నాడు సరిపోద్దా అని సైజు. ఇంక ఈ అంకుల్ చూడండి కటింగ్ ఎలా చేస్తున్నాడు. ఇంకా అక్కడ నుండి మళ్ళీ వంట చేసే దగ్గరికి వచ్చిన. ఇంకా మా పెద్ద మామ కొడుకేమో తెచ్చిన బ్రెడ్ ప్యాకెట్లు అయితే చిన్న పీసులు అయితే కట్ చేస్తున్నాడు. ఇంకా బ్రెడ్ వచ్చేసి 5 పార్ట్స్ అయితే చేసుకున్నాడు. అలాగే 5 పార్ట్స్ చేసిన ఒక్క దాంట్లో అయితే 4 పీసెస్ అయితే చేస్తున్నాడు. ఇంకా కట్టెల పై మీద ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో అయితే బోట్టి అలాగే లంగ్స్ అయితే వేసుకొని ఇప్పుడు దాని అయితే బాయిల్ అయితే చేస్తున్నారు. ఇంకా మా పెద్ద మామ గిన్నె పెట్టిన దాని కింద అయితే కట్టెలు అయితే పెడుతున్నాడు మంట ఎక్కువ కావడానికి. ఇంకొక సైడ్ వంట చేస్తుంటే ఇంకా అవతల సైడ్ అయితే టెంట్ హౌస్ అంకుల్ వచ్చి అటు అవతల సైడ్ అయితే టెంట్ అయితే లేపుతున్నాడు. ఇంకా అక్కడ నుండి నేనైతే పక్కన నుండి అయితే ఎక్కిన. ఇప్పుడు ఇల్లు ఎందుకు ఎక్కిన అంటే ఇప్పుడు టెంట్ లేపుతారు కదా దాని తాడైతే కట్టడానికి అయితే ఎక్కిన పైకి. ఇంకా ఇటు సైడ్ ఏమో 2 ఇల్లులు ఉన్నాయి కదా ఆ 2 ఇల్లులకి అయితే ఇటు సైడ్ అయితే కట్టేసాం. అటు సైడ్ ఏమో చెట్లు ఉన్నాయి కదా వాటికైతే కడుతున్నాం. ఇంక ఇక్కడ నుండి మళ్ళీ మటన్ దగ్గర అయితే వచ్చిన. ఇంక ఇక్కడికి రాగానే ఇందా తెచ్చిన గ్యాస్ సిలిండర్ గన్ను పెట్టి ఇప్పుడు కాళ్ళు అనేది కాలుస్తున్నాడు అంకుల్ అయితే. ఇలా గ్యాస్ సిలిండర్ దాంతో కాల్చిన దానికంటే పొయ్యి మీద కాలుస్తారు కదా కట్ల పొయ్యి మీద అది ఇంకా బాగుంటది టేస్ట్. ఇంకా అక్కడ నుండి నేను మా ఫ్రెండ్స్ అయితే 2 బండ్లు 4 క్యాన్లు తీసుకుని వాటర్ కోసం వచ్చాము. ఇంత ఎండకి నార్మల్ వాటర్ తీసుకెళ్తున్నాం. ఏంది కూల్ వాటర్ తీసుకెళ్ళావా అంటే ఆఫ్టర్నూన్ అయితే వస్తాయి కూల్ వాటర్ అయితే. ఇంకా వాటర్ మొత్తం డ్రమ్లో నింపాక మన మాస్టర్ అయితే డబల్ కా మీఠా అయితే రెడీ అయితే చేస్తున్నాడు. ఇంకొకవైపు బ్రెడ్ ఫ్రై అవుతుంటే పక్కనైతే పాలు అయితే మరగబెడుతున్నాడు. ఇంకా ఈ స్వీట్ కోసం అయితే 8 లీటర్ పాలు 8 లీటర్ చక్కెర అలాగే ఒక 12 బ్రెడ్లు అయితే తీసుకొచ్చిన నేనైతే. ఈ స్వీట్ మొత్తం ఎస్టిమేషన్ ఒక 250 మెంబర్స్ అయితే వచ్చింది ఈజీగా. ఇంకా అక్కడ నుండి లోపలికి వచ్చి చూస్తే మా మమ్మీ అయితే టిఫిన్ అయితే చేసింది ఉప్మా. ఇంకా నేను మా ఫ్రెండ్స్ కలిసి ఉప్మా అయితే తినేసినాం. ఇంకా ఇది తినేటప్పుడు అయితే స్టే చేయడం అయితే స్టార్ట్ చేసేసారు. ఇంకా ఒకవైపు ఏమో వాళ్ళు కష్టపడుతుంటే ఇంకా వైపు మా పిన్ని వాళ్ళు మా చెల్లి వాళ్ళు మా అత్తమ్మ వాళ్ళు వీళ్ళందరూ కలిసి కటింగ్ అయితే చేస్తున్నారు కూరగాయలు. ఇంకా బయటకు వచ్చి చూస్తే మాస్టర్ ఏమో ఫ్రై చేసిన బ్రెడ్ ఒక దాంట్లో వేసి దాంట్లో అయితే పాలైతే వేసేసాడు. ఇంకా అలా బ్రెడ్ లో పాలేసాక మా ఫ్రెండ్స్ మా బాబాయ్ అందరూ కలిసి దాని అయితే పాలైతే మొత్తం వంటేలా అయితే అద్దుతున్నారు బ్రెడ్స్ ని లోపలికి. ఇంకా మా జీవన్ కూడా వచ్చేసి మాస్టర్ దగ్గర నుంచి గంట తీసుకొని వీడైతే కలుపుతున్నాడు. ఎలా కలుపుతున్నాడు చూడండి. గంటంతలో నీకు గంట ఎందుకు అంటే నవ్వుతున్నాడు. ఇంకా మా జీవన్ గారి దగ్గర నుండి మా కానిస్టేబుల్ బాబాయ్ ఉండి కదా ఆయన అయితే తీసుకున్నాడు గంట. ఈయనైతే పెద్ద మాస్టరే కర్రీస్ అయితే బాగా చేస్తాడు. నేను మొన్న ఒక వీడియో పెట్టా కదా ఇఫ్తార్ది అప్పుడు కూడా వంటలు కూడా మా బాబాయ్ చేశాడు. ఇది చేసేటప్పుడు లోపల నుంచి మన దగ్గర అయితే మటన్ అయితే వచ్చేసింది నీట్ గా కట్ అయిపోయేసి. ఇంకా లోపల నుంచి వచ్చిన మటన్ అయితే నీట్ గా కడిగేసిన. ఇంకా అలాగే పక్కన ఉన్న బియ్యాన్ని కూడా 2-3 సార్లు నీట్ గా కడిగేసిన.
ఇంకా మటన్ మొత్తం నీట్ గా కట్ అయ్యాక మా బాబాయ్ ఇంకా మాస్టర్ కలిసి అయితే చికెన్ ఫ్రై అయితే రెడీ చేస్తున్నారు. ఇంకా ఈ ఫంక్షన్ కోసమే నేనైతే మా షాప్ దగ్గరికి వెళ్ళి నీట్ గా కట్ చేసుకుని ఒక 20 kg అయితే తెచ్చిన చికెన్ అయితే. ఇంకా స్టవ్ మీద కడాయి పెట్టేసుకుని ఆయిల్ అయితే వేసుకున్నారు ఫ్రై చేయడానికి. ఇంకా మా బాబాయ్ ఆయిల్ వేసాక మాస్టర్ అయితే చికెన్ పీసులు అయితే ఆయిల్ అయితే వేసాడు. ఆయిల్ వేయగానే స్మెల్ మాత్రం భలే వస్తుంది చికెన్ ది. ఇంకా మా పెద్ద మామ కొడుకు అయితే చాలా కష్టపడుతున్నాడు. నీట్ గా అన్ని గిన్నెలు గడగరా, నీకు రేపు బిర్యానీ ఇప్పిస్తా అంటే వద్దులే బిర్యానీ వద్దులే కానీ ఈ రోజు కొంచెం ఎక్కువ పెట్టి అని అంటున్నాడు. ఇంకా వాడి మాట ఎందుకు కాదనాలని సరే అని చెప్పిన. ఇంకా అక్కడ నుండి మళ్ళీ వంట దగ్గరకు వచ్చేసరికి మా జీవన్ గడ అయితే బ్రెడ్ ముక్కలు ఉన్నాయి కదా వాటిని అయితే పాలలో మునిగేలా అయితే చేస్తున్నాడు. ఇంకా వీడికైతే ఈవినింగ్ అయితే గట్టిగా పెట్టాలి స్వీట్. ఇంకా వంట దగ్గర నుండి నేను మా పెద్ద మామ కలిసి బండి వేసుకుని హుజూర్నగర్ అయితే వెళ్తున్నాం. హుజూర్నగర్ ఎందుకు వెళ్తున్నాం అంటే పూల దండలు ఉంటాయి కదా వాటి కోసం అయితే వెళ్తున్నాం. ఇప్పుడు ఇంకా ఫైనల్ గా అయితే హుజూర్నగర్ అయితే వచ్చినాం. ఇక్కడైతే పూలు తీసుకున్నాం, అలాగే పక్కన ఉన్న తమలపాకులు కూడా తీసుకున్నాం. ఇంకా అలాగే పూలతో పాటు పూల దండలు కూడా తీసుకున్నాం ఒక 2. ఇంకా పూల దండ కాస్ట్ వచ్చేసి 2 కలిపి మాకైతే 1800 అయితే పడింది. ఇంకా పూల దండలతో పాటు ఇత్తరు అలాగే సుర్మా కూడా తీసుకుని ఇంటికైతే వెళ్తున్నాం. ఇంకా ఇవన్నీ తీసుకుని కొంచెం దూరం వచ్చేలోపు మా మమ్మీ ఫోన్ చేసి మిల్క్ మేడ్ కూడా తీసుకురమ్మని చెప్పింది స్వీట్ లోకి. ఇంక ఇవన్నీ తీసుకుని ఇంటికి వచ్చేసరికి మన మటన్ కర్రీ అయితే రెడీ అయితే అయిపోయింది. ఇంకా ఆ గిన్నెల నుండి స్మెల్ మాత్రం సూపర్ వస్తుంది. ఇంకా దాంతో పాటు మా జీవన్ కూడా చాలా కష్టపడి చేసిన మన డబల్ కా మీఠా కూడా రెడీ అయితే అయిపోయింది. ఇంకా స్వీట్ లో అయితే లాస్ట్ కి అయితే టూటీ ఫ్రూటీ ఉంటుంది అది కూడా యాడ్ చేశారు. ఇంకా దీంతో పాటు మన ఎమ్మి చికెన్ ఫ్రై కూడా రెడీ అయితే అయిపోయింది. మరి నాలా మీలో ఎంతమంది చికెన్ లవర్స్ ఉన్నారో తప్పకుండా కామెంట్ చేయండి. మా ఫ్రెండ్స్ ని బల్లాలు ఇద్దారని అంటే చూడండి ఏమంటున్నారు. పని చేయండి రా అంటే వీడియో అలాది ఇలాది అని చెప్తున్నారు నాకైతే. ఇంకా బల్లాలన్నీ వేసి లోపలికి వచ్చి చూస్తే మన స్టేజ్ కూడా రెడీ అయితే అయిపోయింది కంప్లీట్ గా. ఇంకా అబ్బాయి వాళ్ళు కూడా ఇప్పుడైతే వచ్చారు బస్ లో. వచ్చేటప్పుడు ఒక 5 పెట్టెలు అయితే తీసుకొచ్చారు వాళ్ళు. ఇంకా దీంట్లో ఏమున్నాయో చూడాలి ఇప్పుడు. ఇంకా వచ్చిన ఆడవాళ్ళు అయితే అందరైతే ఇంట్లోకి అయితే వెళ్ళారు. ఇంకా మగవాళ్ళు అయితే బయటే ఉన్నారు లోపలికి వెళ్లకుండా. ఇంకా మా డాడీ వాళ్ళ డాడీ అలాగే వాళ్ళ రిలేటివ్స్ మా రిలేటివ్స్ అందరూ కలిసి పరిచయాలు అయితే తీసుకున్నారు. ఇంకా ఫైనల్ గా లంచ్ టైం అయితే వచ్చేసింది. ఇంకా పిలిచిన వాళ్ళందరూ అయితే వచ్చారు. మా బజారాలు కూడా వచ్చారు వాళ్ళతో పాటు పిలిచిన వాళ్ళందరూ. ఇంకా మా బజారాలతో పాటు మా ఫ్రెండ్స్ కూడా పిలిచిన. ఇప్పుడు మీకు వీడియోలో కానొస్తున్నారు కదా వీళ్ళే మా బ్యాచ్ అంతా. ఇంకా వీళ్ళతో పాటు ఇంకొంతమంది ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. వాళ్ళైతే కొంచెం ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్న వల్ల రాలేకపోయారు. ఇంకా వాళ్ళందరూ తిన్నాక వాళ్ళందరికి బాయ్ చెప్పేసి లోపలికి అయితే వచ్చిన. ఇలా మా ఇంట్లో అందరిని చుట్టాలను చూస్తుంటే ఎంత హ్యాపీగా ఉందో నాకైతే. ఇందాకే చెప్పే కదా పెళ్లికొడుకు వాళ్ళు కొన్ని పెట్టెలు అయితే తెచ్చారని. ఇంకా పెట్టెలు ఏమేమి ఉన్నాయంటే ఫ్రూట్స్, స్వీట్స్, అలాగే కొన్ని బట్టలు, కాస్మెటిక్స్, అలాగే షుగర్ లో లవంగాలు గుచ్చి నేమ్ చేసుకుని అది కూడా తీసుకొచ్చారు. ఇంకా మార్నింగ్ నుండి ఏం తినలేదు కాబట్టి ఫుల్ గా అయితే ఆకలి అవుతుంది. ఇంకా ఉన్న పనులన్నీ పక్కకు పెట్టి తినడానికి అయితే బయటకు వచ్చా. ఇంకా చేసిన అన్న ఐటమ్లు ప్లేట్లు వేసుకుని ఒక పట్టైతే పట్టేసిన గట్టిగా తిని మళ్ళీ ఇంట్లోపలికి వచ్చాను లేదో ఇప్పుడు కనిపిస్తుంది బాక్స్ ఉంది కదా దీంట్లో ఉన్న ఐటమ్స్ అయితే అందరికైతే పంచాలంట. ఈ బాక్స్ లో వచ్చేసి యాలక్కాయలు, లవంగాలు, ఖర్జూరాలు, అలాగే మిశ్రీ ఏవైతే ఉన్నాయి, కొబ్బరి చిప్పలు, అలాగే ఒక్కలైతే ఉన్నాయి. ఇంకా మేము వచ్చేసి సోంపులు, బట్టలు, చెప్పులు, అలాగే పూలదండలు అయితే అబ్బాయి వాళ్ళకైతే ఇవ్వాలి. అయితే రెడీ అయితే చేశారు. ఇంకా లోపల ఉండే నేను, మా బాబాయ్, మా మామగారు అయితే ముగ్గురం కలిసి ఆ ఐటమ్స్ అనేది తీసుకుని స్టేజ్ మీదకి అయితే వెళ్తున్నాం. ఇంకా మా బాబాయ్ వచ్చేసి నాకు ఏమేమి చేయాలా ఎలా చేయాలని చెప్తున్నాడు నాకు కొత్త కాబట్టి. ఇంకా మేము అబ్బాయి కోసం తెచ్చిన చెప్పులు, బట్టలు, టవల్ అయితే అన్ని అయితే ఆయన చేతిలో అయితే పెట్టేసిన నేనైతే. ఇంకా స్టేజ్ మీద నుండి ఇంట్లోకి అయితే వచ్చాడు బట్టలు చేంజ్ చేసుకుందామని. ఇంకా ఆయన రెడీ అవుతున్నాడని వచ్చిన రిలేటివ్స్ అందరినీ ఒక వీడియో అయితే తీస్తున్నా. ఇంకా నేను మా రిలేటివ్స్ ని వీడియో తీస్తున్నాను లేదో లోపలికి వెళ్ళిన అబ్బాయి అయితే మంచిగా నీట్ గా రెడీ చేసి స్టేజ్ మీదకి వచ్చి అయితే కూర్చున్నాడు. ఇంకా మా తాతయ్య వచ్చేసి ఫస్ట్ అయితే టవల్ అయితే కప్పుతున్నాడు. ఇంకా మా తాతది అయిపోయాక మా మామగారైతే వెళ్తున్నాడు టవల్ కప్పడానికి. మా మామది అయిపోగానే మా డాడీ అని మా బాబాయ్ అయితే వచ్చారు కలవడానికి. ఇంకా మా డాడీ మా బాబాయ్ అయిపోగానే మా తాత వాళ్ళు అయితే వచ్చారు కలవడానికి. ఇంకా మా తాతయ్యని మా బాబాయ్ వచ్చేసి అబ్బాయి వాళ్ళ నాన్నకి అయితే బట్టలు అయితే పెడుతున్నారు.
बैग डाले कहाँ जा रहा माँ ఇంకా మా పెద్దవాళ్ళు వాళ్ళ పెద్దవాళ్ళు అందరూ కలిసి ఒక దగ్గర కూర్చొని పెళ్లికి అయితే ఒక డేట్ అయితే ఫిక్స్ చేస్తున్నారు. ఫైనల్ గా మ్యారేజ్ వచ్చేసి May 9th కన్నా 10th అయితే ఫిక్స్ అయితే అయిపోయింది. ఇంకా డేట్ ఫిక్స్ అయ్యాక అందరిని ఇంకోసారి కలిసి బాయ్ చెప్పి వాళ్ళైతే బస్ దగ్గరికి అయితే వచ్చారు. ఇంకా ఫైనల్ గా అయితే అందరూ వచ్చి బస్ అయితే ఎక్కారు. ఇప్పుడైతే బస్ అయితే స్టార్ట్ అవుతుంది, వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన అకౌంట్ ఇప్పుడే ఫాలో అయిపోండి. ఉంటా మరి, బాయ్.